ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మిమ్మును మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఈ ఉదయకాలం వాగ్దానం మనం అందరం కూడా ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 34వ కీర్తన 9వ చరణం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచిన వారికి ఏమీ కొదువు లేదు. దేవుడు ఈ ఉదయకాలం మనందరికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచిన వారికి ఏ మేలు కొదువు ఉండదు. యెహోవా యందరి భయము భక్తి కలిగి ఉంటే నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఇంకా అంటున్నాడు, ఆయన యందు భయభక్తులు ఉంచితే మీకు ఏ మేలు కొదువు ఉండదు. ఏది కూడా తక్కువ కాదు. నీకు ఏదైనా తక్కువ కాకుండా చేసే దేవుడు. ఎందుకంటే నువ్వు ఆయన మీద ఉంచిన భయము భక్తి ఆయన చూస్తాడు, ఆయన పరిశీలిస్తాడు. కాబట్టి మనందరము కూడా ఆయన ఎదుట భయము భక్తి కలిగి మనం జీవించే కృపను మనకు అనుగ్రహించునుగాక. కీర్తనలో కూడా ఒక మాట అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. వారు ఎలా ఉంటారంటే, వారి చేతులు కష్టార్జితం వారే అనుభవించెదరు. వారు ధన్యులు, వారు ఆశీర్వదింపబడిన వారు. అంటాడు, వారు భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. వారి పిల్లలు భోజనం బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. వారి పిల్లలను నువ్వు చూచెదు. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించాలంటే ఒక పని చేయాలండి. ఏంటి అదంటే, యెహోవా యందు భయము భక్తి కలిగి మనం జీవించాలి. భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. వారికి ఏ మేలు ఏది కూడా కొదువు ఉండదు. కింద అంటాడు చూడండి, కింద అధ్యాయంలో 34:10 చూడండి, సింహము పిల్లలైన లేవి కనుగొంటే ఆకలి గొర్రెను యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు ఉండదు. సింహము పిల్లలైన లేమి కలవై ఆకలి గొర్రె కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు ఉండదు. కాబట్టి ఆయనే మనకు ఆశ్రయ దుర్గం. ఆయనే మన సమస్తము చేయగలిగిన దేవుడు. కాబట్టి మనందరము కూడా ఆయన యందు భయము భక్తి కలిగి వినయము కలిగి దేవుని సందులో ఎదుగుదాం. యోబు గారు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఎంతో దేవునికి లోబడి జీవించాడు. తద్వారా శోధనలు వచ్చినాయి. అవన్నీ తర్వాత అవి వేరే విషయాలు, అవన్నీ కూడా శోధనలు వచ్చినన్ని జయించాడు. అయినప్పటికీ అన్ని జయించడం ద్వారా ఆయన తుతుకు మహా అభివృద్ధి అవటానికి గల కారణమైనవి. ఇవన్నీ కూడా దేనికి అంటే, ఎలా సాధ్యమైందంటే ఆయనకు యెహోవా యందు భయము భక్తి ఉంది. హృదయం బిడ్డలారా, మనందరం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకుతాం. ఆయన భయభక్తులు కలిగిన వారిని అంటున్నాడు, వారికి ఏమీ కొదువు లేకుండా నేను చేస్తాను అంటున్నాడు. ఉదయకాలం నుండే భయము భక్తి కలిగి ఉంటే నీ కుటుంబంలో ఏది కొరత ఉన్నా దేవుడు తొలగిస్తాడు. ఏ సమస్య ఉన్నా దేవుడు తొలగిస్తాడు. ఏది తక్కువ కాకుండా నేను చేస్తాను. ఎందుకంటే సింహపు పిల్లలైన లేవి గొలుగొంటే ఏమో కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన ఆశ్రయించిన వారికి అన్నాడు చూడండి, వారికి ఏ మేలు ఏది కూడా కొదువు కాదు. ఏది తక్కువ కాకుండా చేసే దేవుడు అండి. సమృద్ధి దీవెన, సమృద్ధి కృప, సమృద్ధి ఆశీర్వాదం, సమస్తము ఆయన సర్వము నీకు ఇవ్వగలిగిన దేవుడు. నువ్వు చేయాల్సింది ఒకటి, సహోదరి సహోదరుడా, ఆయన యందు భయము భక్తి. ఆయన యందు భక్తి కలిగి ఉంటే నీ గుడారమును ఏ రోగము సమీపించదు. నీ కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు సమీపించవు. ఏది ఏమైనా నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి అంటే మొట్టమొదటిగా యెహోవా యందు భయము భక్తి కలిగి జీవించే కృపను ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఇటు వాగ్దానము మీ పట్ల, మీ కుటుంబస్తుల పట్ల, మీ సంఘస్థుల పట్ల, అలాగే ఈ ఎంతమంది అయితే ఈ వీడియోని చూస్తున్నారో వారందరి పట్ల దేవుడు నెరవేర్చి దీవించి ఏ కొదువు లేకుండా ప్రభు నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.